హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీరామ్, జై గోవింద గోవింద గోవింద. లడ్డు పవిత్రత కాపాడాలి, లడ్డు పవిత్రత కాపాడాలి. సనాతన హిందూ ధర్మం, సనాతన హిందూ గోవింద గోవింద అయ్యా తెలుసో తెలియకో ఎవరో చేసిన పాపం వల్ల మనం తిరుమల లడ్డూని తిన్నాం కాబట్టి దానికి ప్రాయచిత్తంగా ఒకటే చిన్న పరిహారం. అయినన్ని మార్లు గోవిందనామాన్ని స్మరిస్తాం. ఈ నోరు ఈ శరీరాన్ని మనం పరిశుద్ధి చేసుకుందాం. ఎవరి శరీరాన్ని వాళ్ళే పరిశుద్ధి చేసుకోవాలా. దానికి ప్రాయచిత్తం గోవిందనామమే. ఈ రోజు మనం కోటి గోవిందనామాన్ని చెప్తాం. ఎవరి నోటితో వాళ్ళు, ఎవరి శ్వాస వాళ్ళు పీల్చుకొని ఎవరి శరీరాన్ని వాళ్ళు పరిశుద్ధి చేసుకుందాం. కాబట్టి అందరూ బిగ్గరగా గోవిందనామ స్వరాన్ని త్రికరణ శుద్ధిగా చెప్పండి. గోవిందనామంతో మనం పరిశుద్ధి అవుదాం. జై శ్రీమన్నారాయణ, శ్రీమద్ రమణ గోవింద, రమణ గోవింద. దేవాలయాల మీద పట్టణం చేయొచ్చు, దేవుళ్ళ మీద పట్టణం చేయొచ్చు, దేవాలయాల ఆస్తులు కొల్లగొట్టచ్చు, భూములు కొల్లగొట్టచ్చు, పూర్తిగా దేవాలయాలను కూడా ధ్వంసం చేయొచ్చు, భక్తులు భగవంతుడికి ఇచ్చే కానుకలు కొల్లగొట్టచ్చు, ఆస్తులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ధోరణి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఈ రాష్ట్రంలో జరుగుతుండడము అత్యంత దారుణమైన విషయము. అయితే ఇది మరో అడుగు ముందుకు వేసి దేవుడికి దేవాలయాలకు భూముల దోపిడీ మాత్రమే కాదు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రసాదాలు నైవేద్యాలు కూడా కల్తీ చేసి అపవిత్రం చేసే నీచమైన కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరుగుతోందంటే దీనికి యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ సమాజము సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంది. మనలో మనకున్న చిన్న చిన్న విభేదాలన్నీ పక్కన పెట్టి దేవుళ్లకు, దేవాలయాలకు, దేవుడి ఆస్తులకు, దేవుడి సనాతన ధర్మానికి ఎవరు అపచారం చేసినా, దేవుడి జోలికి, దేవాలయాల జోలికి ఎవరు వచ్చినా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. తప్పు చేస్తే పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా తరిమి కొడతారనే భయం పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి, స్వామి ప్రసాదానికి జరిగిన అపచారం పైన ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ సమాజం ఈరోజు ఎంతో వేదనకు గురవుతోంది. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి
ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల పైన ప్రభుత్వ పెత్తనాన్ని పూర్తిగా రూపుమాపు చేసి దేవుడి భక్తుల ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా హిందూ సమాజము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. దేవుళ్ళకు జరిగే అపచారాల వల్ల పూర్తిగా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఎలాంటి దుర్దినాలు, ఎలాంటి దుస్థితి వస్తుందో మనం గత కొన్ని రోజుల నుండి చూస్తున్నాము. ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాంటి నీచమైన కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెనకాడికి వేయరు. కాబట్టి ఇప్పటికైనా తిరగబడాల్సిన అవసరం ఉంది, చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇలాంటి చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలు కేవలము పలమనేరుకో, ఒక జిల్లాకో, రాష్ట్రానికో కాదు, యావత్ హిందూ సమాజం మొత్తం కూడా తిరగబడి ప్రభుత్వానికి తప్పు చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ రోజు ఇక్కడ ఇలాంటి చైతన్యపరిచే కార్యక్రమము పెద్దల ఆధ్వర్యంలో జరగడము చాలా ఆనందంగా ఉంది. ఈ రాబోయే రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ కానీ, మిగిలిన హిందూ ధార్మిక సంస్థలు కానీ చేసే ఎలాంటి కార్యక్రమానికైనా నా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ 27వ తేదీ అంటే వచ్చే శుక్రవారం నుండి, ఎల్లుండి నుండి పుంగనూరు నుండి తిరుమల వరకు తిరుమల పరిరక్షణ పాదయాత్ర పేరుతో తిరుమలలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం గురించి, తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాల్సిన అవసరం గురించి మహాపాదయాత్ర మొదలు పెట్టిపోతున్నారు. హిందూ సమాజంలో హిందువులకు జరుగుతున్న అన్యాయం పైన తిరగబడడానికి నేను చేస్తున్న మొదటి అడుగుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ దేవాలయాల్లో అపచారం జరిగినా, దేవుడి భూముల పైన కావచ్చు, అవినీతి జరిగిన ప్రతి ఒక్కరూ కులాలకు, పార్టీలకు అతీతంగా తిరగబడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఉధృతంగా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తద్వారా అధికారంలో ఉన్న వాళ్లకు కనువింపు కలగడానికి చేసిన ప్రయత్నం ద్వారా ఏదైతే కార్యక్రమం చేశారో ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉద్యమము మరింత ఉధృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరొకసారి ఈ తప్పు చేసిన వాళ్ళని, ఈ అపచారానికి పూనుకున్న వాళ్ళని వెంటనే కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసి కాలయాపన చేయకుండా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవిందా 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 గోవిందా.